100 ఏళ్ల నుంచి తన కామ కోరిక తీర్చుకోవడానికి తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న ఆత్మకి తన బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. తన కోరికకి ఆ ఇద్దరు అమ్మాయిలు అడ్డుగా ఉన్నారని హీరోలోకి ఆ దెయ్యం ఆహ్వానించి తన కోరిక తీర్చుకుందా. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో కేరళలోని మేఘాకి పోలీస్ ఆఫీసర్ జోసఫ్ ఫోన్ చేస్తాడు. మీ ఫ్రెండ్ రామన్ కాల్ లిఫ్ట్ చేశాడా అని అడుగుతాడు. లేదు సార్ అని చెప్పడంతో సరే ఆ నంబర్ ఏదో నాకు ఇవ్వు, నేను కాల్ చేసి అడుగుతానని చెప్పి ఇక్కడ హీరో రామన్ చూపిస్తూ ఉంటాడు. అతను ఫారెన్ లో పారానార్మల్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలా దెయ్యాల గురించి అతను రీసెర్చ్ చేస్తూ ఆ పారానార్మల్ యాక్టివిటీని కనిపెట్టాలంటే దానికి కావాల్సిన వస్తువుల గురించి ఈఎంఎఫ్ మీటర్, ఈవీపీ మీటర్, నార్మల్ థర్మామీటర్ గురించి చెప్తాడు. అయితే అందులోని ఒక స్టూడెంట్, సార్ మీరు ఇప్పటిదాకా సాల్వ్ చేయలేని కేసు ఏమన్నా చూశారని అడిగితే, అవును ఒక చర్చిలో ఒక కేసు వచ్చింది. ఆ లేడీ తనకు తాను సైతనక ఊహించుకుంటూ చర్చి ఫాదర్ దాంట్లో ఉన్న ఆత్మను బయటికి తీద్దామన్నా కుదరలేదు. అప్పుడే అర్థమైంది తను పూర్తిగా పొసెస్డ్ అయిందని రామన్ తన స్టూడెంట్ చెప్పి, ఇదే ఇప్పుడు దాకా నేను చూసిన అతిపెద్ద కేసు, ఇంకా దాని తర్వాత అలాంటి పెద్ద కేసు ఏమి రాలేదని చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లో తన అసిస్టెంట్ అన్న తన గర్ల్ ఫ్రెండ్ కూడా అవుతుంది. మేఘా కాల్ చేసింది నీకు చాలా సార్లు అని అంటే, ఈ రామన్ తన ఇంటికి వెళ్లి తన ల్యాప్టాప్ లో మేఘా తనకి మధ్యలో ఉన్న మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళిద్దరూ బాగా డీప్ రిలేషన్షిప్ నుంచి విడిపోయారని. అయినా సరే మేఘా కాల్ చేయకపోవడంతో ఈ జోసఫే రామన్ కి ఫోన్ చేస్తాడు. సార్ ఒక 7 మిస్టీరియస్ మర్డర్స్ జరిగినాయి, దాంట్లో ఈ మేఘా భర్త వర్మ కూడా ఉన్నాడు, అందరూ దీన్ని పారానార్మల్ యాక్టివిటీగా చెప్తున్నారు, మీరే ఏదో ఒకటి చేయాలి సార్ అంటంతో ఆ కేసు గురించి సోషల్ మీడియాలో చెక్ చేసినప్పుడు రామన్ కి ఆ వెళ్ళిన అందరిలో బేజాయ్ అనే ఒక కుర్రోడు బతికాడు, అతను కోమాలో ఉన్నాడు, అతని ఈ చావులన్నిటికీ కారణం అని జోసఫ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు న్యూస్ లో తెలుస్తుంది. ఇక రామన్ నెక్స్ట్ డే బెడ్ మీద లేచి పక్కనే ఉన్న తన అన్నతో ఈ కేసుని మనం ఎలాగైనా సాల్వ్ చేయాలి, మన లైఫ్ లోనే ఇది టర్నింగ్ పాయింట్ అయ్యే కేసు అని కేరళ వెళ్దామని కేరళ వస్తాడు. అలా కేరళ వచ్చిన రామన్ ని డోర్ తీసిన మేఘ గట్టిగా హగ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తుంది. ఇక వీళ్ళిద్దరు మాటల్లో తెలుస్తుంది అసలు రామను ఈ మేఘ ఎందుకు విడిపోయారంటే, రామన్ లోయర్ క్యాస్ట్, హీరోయిన్ అప్పర్ క్యాస్ట్ కావటం వల్ల వాళ్ళ నాన్న వీళ్ళ పెళ్లికి ఒప్పుకోడు. మీ నాన్న ఆపిచ్చులోనే ఉన్నాడని అడిగి కొద్దిగా సెంటిమెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ లోపల ఈ పోలీస్ ఆఫీసర్ జోసఫ్ అన్నాతో ఈ మేఘ భర్త వర్మ ఉన్నాడే వాడు మంచి ప్లే బాయ్, ఇట్లాంటి చాలా చేశాడు, వాడు మాకు బాగా తెలుసు అంటాడు. ఇక లోపలికి వచ్చిన రామన్ కి ఈ గేమ్ షో సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చి, సార్ జాగ్రత్తగా కొద్దిగా దీన్ని చెక్ చేసి సాల్వ్ చేయండి సార్, అన్అఫిషియల్ గా మిమ్మల్ని పిలిపించి కేసు ఎంక్వైరీ చేపిస్తున్నాను, ఏదైనా తేడా వస్తే నా ఉద్యోగం పోతుందని చెప్పి వెళ్తాడు. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న రామన్ వీడియో రికార్డ్ చేయమని అన్నాకు చెప్తూ కేరళ దగ్గరలోని బర్మగిరి అనే ఒక ఐలాండ్ లో ఒక బంగ్లాలో ఈ గేమ్ షో అనేది పెడతాడు. ఒక 6 కంటెస్టెంట్లు 15 రోజుల పాటు ఆ ఇంట్లో ఉండి ఈ గేమ్ షో చెప్పిన టాస్క్లు చేసి చివరాఖరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళకి ₹1,00,00,000 మనీ ప్రైజ్ అని కూడా ఈ గేమ్ షోలో రూల్స్. అయితే ఈ గ్రూప్ మెంబర్స్ కి తెలియని విషయం ఏంటంటే ఇది రియాలిటీ షో అయినప్పటికీ ఇది ఒక హారర్ షో లాగా క్రియేట్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని భయపెట్టి ఇది టెలికాస్ట్ చేయాలని. దానికోసమే ఈ మేఘా హస్బెండ్ వర్మ ఈ షోకి ప్రొడ్యూసరు వాళ్ళకి తెలియకుండా ఒక సపరేట్ క్రూనే పెట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ అలానే దెయ్యాలను కూడా క్రియేట్ చేసి ఈ గేమ్ షోని కండక్ట్ చేస్తాడు. అలా ఈ గ్రూప్ లో 6 మెంబర్స్ వస్తారు. మీరా, శంభు, ఎలీనా, బేజాయ్, టాషా, నారాయణ. ఇక ఈ 6 కంటెస్టెంట్స్ ఆ బంగ్లా దగ్గర రాగానే ఆర్కే అనే ఒక వ్యక్తి హోస్ట్ చేస్తూ ఉంటాడు. టాషా అతను చూసి సిగ్గుపడుతూ ఉంటే ఏంటమ్మా అని అడిగితే పక్కనే ఉన్న మీరా టాషాకి మీ మీద క్రష్ ఉందండి సార్ అంటే, పెళ్ళే నాకు ఒక పిల్లోడు కూడా ఉన్నాడమ్మా, నా మీద నీ క్రష్ ఏంటమ్మా అని అడిగితే, సార్ నాకు అదేం పర్లేదు సార్ అంటుంది. పర్లేదని ఈ గేమ్ రూల్స్ అని చెప్తాడు. ఇక అలా గ్రూప్ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్లి రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే ఆ రూమ్ లో ప్రతి చోట సీసీ కెమెరాస్ అనే ఉంటాయి. ఈ టీం మెంబర్స్ ఈ బంగ్లాలోకి రాగానే ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉన్న టైంలో అక్కడ ఒక పెయింటింగ్ కనపడుతుంది. పెయింటింగ్ చాలా బాగుందిగా అనుకొని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వాళ్ళందరూ ఎవరి రూమ్ లో వాళ్ళు నిద్రపోతున్న టైంలో మీరా నిద్రపోతుండగా తన డోర్ ని ఎవరో గట్టిగా కొడుతూ ఉంటారు. ఎవరైనా భయంతో లేచి కూర్చున్న తనకి కిటికీ దగ్గర ఒక బొమ్మ సౌండ్ చేస్తూ తలకిండ్లుగా వేలాడుతుంది. మీరా అది చూసి దెయ్యం అనుకుని గట్టిగా అరవడంతో మిగతా టీం మెంబర్స్ అందరూ వచ్చేలోపు ఈ క్రూ ఆ బొమ్మని మాయం చేస్తారు. కొత్త ప్లేస్ కదా అలానే ఉంటుందని తనకి సర్ది చెప్పి ఆ నెక్స్ట్ డే ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉంటారు ఈ గ్రూప్ మెంబర్స్. అలా కొంత దూరంలో వీళ్ళకి ఒక ట్రీ హౌస్ కనపడుతుంది. ఆ పై నుంచి వ్యూ కూడా చాలా బాగుందని చూస్తూ ఉంటారు. ఇంకా కొద్ది దూరం వెళ్ళంగానే ఒక బాయిలర్ హౌస్ కూడా ఉంటుంది. ఆ కాలంలో దీన్ని నీళ్లు వేడి చేసుకోవడానికి ఉపయోగించారని వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇక అలా తిరిగి ఆ రోజు నైట్ క్యాంప్ ఫైర్ వేసి కూర్చుండగా క్రూ మెంబర్స్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. మీ 6 AB గ్రూప్ లాగా
విడిపోవాలి. పాత రోజుల్లో విలియం అనే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిషరు తన ఫ్యామిలీ 2 పిల్లలతో వైఫ్ తో కలిసి ఉండేవాడు. ఒక రోజు తన గన్నుతో 2 పిల్లల్ని చంపేయటం వల్ల ఆ 2 పిల్లలు దెయ్యాలయ్యి ఇంట్లో ఒక రూమ్ లో ఇప్పటికీ అక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ప్లేస్ లోకి వెళ్ళి ఇంకా వాళ్ళు ఉన్నారో లేదో చెక్ చేయాలని ఈ క్రూ ఇచ్చిన ఫ్లైలో రాసి ఉంటుంది. బేజాయ్, టాషా, ఎలినా ఈ ముగ్గురు కలిసి ఇంట్లోకి వెళ్తారు. నారాయణ, శంభు, మీరా కలిసి బి గ్రూప్ గా డివైడ్ అయ్యి సౌత్ కి వెళ్తారు. బేజాయ్ ఎలినాకి ఈవీపీ మీటర్ నుంచి పంపిస్తాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి నీ చుట్టూ ఎక్కువగా ఫ్రీక్వెన్సీ వస్తే ఇది బీప్ సౌండ్ వస్తుందని చెప్పి లోపల పంపిస్తాడు. ఇటు పక్కన ఈ బి టీము మీరా తను వెళ్తానని డోర్ తీసుకొని అవతల వైపు వెళ్తుంది. ఈ లోపల కూర్చున్న ఎలీనాకి తన ఎదురుగా ఒక టీవీ కనపడుతూ తనే దాంట్లో కనపడుతూ ఉంటుంది. సైలెంట్ గా కూర్చున్న తనకి కంట్రోల్ టీము మెల్లగా ఓ దెయ్యాన్ని క్రియేట్ చేసి ఆ టీవీలో చూపిస్తుంది. భయపడి వెనక్కి తిరిగిన ఎలీనాకి ఏమీ కనపడదు. అలానే తన మిషన్ లో కూడా సౌండ్స్ ఏవి వస్తూ ఉండవు. ఈ లోపు సడన్ గా ఉరుములు మెరుపులతో ఆ డివైస్ సౌండ్ పెరిగి ఆ దెయ్యం ఒక్కసారిగా తన భయపెడుతుంది. ఇక దీంతో ఎలీనాకి మైండ్ పోయి తలుపు తీయండి అని భయపడుతూ బేజే లోపలికి వచ్చి ఏం జరిగిందని అడిగేలోపు కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక్కడ ఈ బి టీమ్ లో మీరాకి ఎగురుతున్న ఒక ఆత్మ కనపడుతుంది. ఇక దాంతో ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ ఇంకో టాస్క్ అనేది వస్తుంది. ఇది ట్రెజర్ హంట్ టాస్క్. ఇక ట్రెజర్ హంట్ ని వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి శంభు ఈ బేజాయ్ టీము డివైడ్ అయిపోయి ఈ శంభు ఒక చోటకు వెళ్ళగానే చెట్టుకి ఒక డోర్ లాంటిది కనపడుతుంది. ఇక దీంట్లోనే ఉంది ట్రెజర్ అని దాన్ని పగలగొట్టడంతో ఆ డోర్ పగిలిపోయి దాంట్లోంచి ధూళి పురుగులు వస్తాయి. ఆ డోర్ కున్న ఒక చెక్క శంభుకు తగలటంతో అతనికి చాలా మంట పుడుతూ ఉంటుంది. ఇక దీంతో అందరూ కలిసి ఆ బంగ్లాలోకి వస్తారు. ఇక అంతా సైలెంట్ గా ఉన్న టైంలో ఈ క్రూ అందరూ ఈ రోజు రెస్ట్ తీసుకోండి, కేవలం ఇద్దరమే ఈ రోజు డ్యూటీ చేస్తున్నాము అని చెప్పి మిగతా వాళ్ళందరూ పంపించేస్తారు. ఆ నైట్ నారాయణ శంభు మందు తాగుతున్నప్పుడు నారాయణకి ఏదో కనపడుతుంది. మళ్ళీ ఆ డోర్ పగలగొట్టిన ప్లేస్ కి వెళ్తారు. ఈ శంభుకి భయపెట్టింది ఇదేనని, నాకు ఇక్కడే గాయం జరిగిందని మందు బాటిల్ పగలగొట్టి ఆ చెట్టు దగ్గర నిప్పు వెలిగించి టాయిలెట్ పోస్తాడు. ఇక మందులో ఉన్న వీళ్ళని బేజాయి రూమ్ కి తీసుకెళ్తూ ఆ శంభుని కూడా రమ్మంటే శంభు రాడు. ఇక్కడే హీరోకి ఆ బ్రహ్మపురి ఐలాండ్ గురించి తన మేడం తెలుసని తన మేడం ఫోన్ చేసి అడుగుతాడు. అయితే తన మేడం ఈ ప్లేస్ లో చాలా వింతలు జరిగినాయి, చాలా మంది ఏన్షియంట్ ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఆ ఐలాండ్ చుట్టూ ఒక శాపం కూడా ఉంది, పక్షులు, జంతువులు, మనుషులు కూడా నీళ్లు దాటి ఐలాండ్ లోకి ఏవి వెళ్ళవని చెప్తుంది. దాని గురించి నేను పూర్తిగా తెలుసుకుంటాను అని చెప్పడంతో రామన్ మిగతాది ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ బంగ్లాలోకి వచ్చి నారాయణ సోఫాలో పడుకోబెట్టడంతో బాగా మందులో ఉండి నిద్రపోతాడు. ఈ శంభు ఎక్కడున్నాడని బేజాయి వెతుక్కుంటూ వెళ్తే అతనితో పాటు మీరా, అలైనా కూడా వెళ్తారు. అయితే టాషా ఒకటే నారాయణ లేపుతూ ఉంటే అతను ఫుల్ మత్తులో ఉండి అప్పుడే శంభు బయట పరిగెత్తడం చూసి అతను ఫాలో చేసి వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్ళంగానే బావిలో ఏదో చూసి గట్టిగా రావడంతో మిగతా టీం మెంబర్స్ కూడా అక్కడికి వస్తారు. ఆ బావి తాడు పైకి లాగానే కాలుతూ ఉరేసుకున్న శంభు బాడీ కనపడుతుంది. ఇక భయంతో మళ్ళీ బంగ్లాలోకి వచ్చి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక మీరా తన రూమ్ కి వెళ్ళంగానే నిప్పుతో కూడిన అడుగులనే పడుతూ ఉంటాయి. ఇది చూసి అరిసిన మీరా మిగతా వాళ్ళందరూ కూడా అది చూసి భయంతో ఇక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళిపోవాలని ఎలా వాకీ టాకీలో క్రూ మెంబర్స్ ని పిలుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరు కూడా చనిపోవడంతో వాళ్ళందరూ అక్కడ ఇరుక్కుపోతారు. అప్పుడే నారాయణ కూడా అక్కడి నుంచి పారిపోతూ ఉంటే బేజాయ్ అతన్ని ఫాలో చేస్తాడు. ఈ నారాయణ ఆ బాయిలర్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోగానే అక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. అలా పైకి చూసిన అతనికి ఈ బాయిలర్ లో వాడే నిప్పు కణికలు అనేవి మొత్తం అతని మీద పడిపోయి కాలిపోయి చనిపోతాడు. ఇది చూసిన బేజాయ్ పరిగెత్తుకుంటూ మళ్ళీ బంగ్లాలోకి వెళ్లి నారాయణ అనే లోపు నారాయణ ఏంటి నేను ఇక్కడే ఉన్నాను ఎదురుకొచ్చి కూర్చుంటాడు. ఇక మీరా వంటగదిలో ఏదో పని ఉందని లోపలికి వెళ్తే తనకి తెలియని ఏదో శక్తి తన జుట్టు లాగి కొడుతూ తన బాడీని గాలిలో లేపి కింద పడేస్తూ ఉంటే మీరా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు మీద టీం మెంబర్స్ లోపలికి వచ్చే లోపు తన తల ఓవెన్ లో పడి కాలిపోతూ ఉంటుంది. ఇక ఇది చూసి బేజాయి, టషు, అలీనా పారిపోతూ ఉండగా ఈ నారాయణ కుర్చీ సడన్ గా ముందుకొచ్చి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని వెనక్కి తీసుకెళ్లి చంపేస్తుంది. దీంతో బేజా అక్కడి నుంచి తప్పించుకొని ఆ ఐలాండ్ లో ఉన్న చెరువులోకి దూకేస్తాడు. అతను ఒక్కడే బతికి హాస్పిటల్లో కోమాలో ఉంటాడు. ఈ జరిగింది మొత్తం చూసిన రామను పాస్ చేసి ముందుకి వెనక్కి చెక్ చేస్తూ ఉండగా అతనికి నిప్పురవలతో ఉన్న ఒక ఆకారం కనపడుతుంది. ఇది కంట్రోల్ టీం చేసింది కాదని మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తే ఈ నారాయణ వెనక నిప్పురవలతో ఉన్న ఒక దెయ్యం క్లారిటీ కనపడుతుంది. అసలు ఆ ప్లేస్ లో ఏం జరిగిందని ఆయేషా మేడం కలిసి ఆ ప్లేస్ గురించి చెప్పంటాడు. 1775లో ఈ బ్రహ్మగిరి ప్లేస్ లో కులశేఖర్ అనే ఒక ల్యాండ్ లాట్ ఉండేవాడు, బాగా డబ్బున్న వ్యక్తి. ఇతను ఒక రాజులాగా ఉండేవాడు అక్కడ ఉన్న జనాలకి అందరికి. ఇతను డేంజరసే కాకుండా ఆడవాళ్ళంటే ఇతనికి
అతనికి చాలా ఇష్టం. అలా ఏ అమ్మాయి కనిపించినా అసలు వదిలేవాడు కాదు. అక్కడే ఆ ప్రాంతంలోనే చాలా అందమైన ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి పేరు ముఖిల్. అక్కడ ఉన్న మగవారందరూ ఆ అమ్మాయిని దక్కించుకుందాం అనుకున్న ఈ కులశేఖర్ కన్నుపడి తనే రెండో పెళ్లి చేసుకుంటాడు. అయితే తనని సుఖపెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు గాని తన వల్ల కాదు. అందుకే ఈ ముకుల్ వేరే మగవాడితో కలిసిద్దని తన్ని ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేవాడు కాదు. కేవలం సంవత్సరానికి ఒక్కసారే ఆ ఊర్లో జరిగే వాళ్ళ పండగ రోజు బయటికి రానిచ్చేవాడు. ఇక ఆ పండగ రానే వస్తుంది. తీయం పండగలో తక్కువ జాతి చెందిన వ్యక్తి బాడీలోకే ఈ దేవుడు ఆవహిస్తూ ఉంటాడు. ఇతని పేరు కుంజు. ఈ కుంజు ఫ్యామిలీ తరతరాలుగా చాలా పవిత్రంగా వేరే ఆడవాళ్ళని చూడకుండా చాలా పద్ధతిగా ఉంటూ ఉంటారు. ఇక అలా కుంజుని ఒకరోజు కులశేఖరన్ ఈ పండగ రోజు వాళ్ళ ఊరు తీసుకొస్తాడు. ఇప్పుడే ఆ వేషం వేసిన కుంజుకి ముక్కుల మీద కన్నుపడుతుంది. ఇక తనకి తన మీద కోరిక రావడంతో ఈ ముక్కులు కూడా కుంజుకి ఎటువంటి కోరిక తీరకుండా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న కుంజు దగ్గరికి వెళ్లి ముకుల్ తన కోరికను తీర్చుకుంటుంది. అలా ఈ కోరికలను తీర్చుకుంటూ ఉన్న టైంలో కులశేఖరన్ చూస్తాడు. ఇక తర్వాత కుంజు మళ్ళీ ఆ దేవత వేషం కట్టి దేవత ఆవహిస్తుంది అనుకుంటే ఆ దేవత పూర్తిగా ఆవహిస్తూ ఉండదు. ఎందుకంటే కుంజు ముకుల్తో శారీరకంగా కలిశాడు కాబట్టి. అప్పుడే కులశేఖరన్ తన మనిషితో తనకి దేవుడు ఆవహించినట్టుగా చేసి పక్కనే ఉన్న సువ్వతో కుంజుని వెనక నుంచి పొడవమంటాడు. అలా పొడవటంతో ఆ సువ్వ కుంజు వెనక భాగం నుంచి గుండెలోంచి దూసుకొస్తుంది. కానీ ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కుంజు అక్కడ దేవత మనిషి కాకుండా మధ్యలోనే మిగిలి ఆత్మ అనేది ప్రేతాత్మగా మారిపోయినట్టు, తన ఆత్మ ఆ చెట్టులోకి వెళ్ళిపోయినట్టు ఒక వెలుతుని చూపిస్తాడు. ఇక అలా కుంజు చనిపోయిన తర్వాత రోజు ఆ ఏరియా మొత్తం పంటలు పండక పశువులన్నీ చనిపోతూ మనుషులు విచిత్రంగా చెట్లు గూరేసుకొని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఇక ఇది తెలిసిన రాజు కుంజు ప్రేతాత్మ అయ్యాడని వేద పండితులతో మంత్రాలు చదివించి కుంజు ఆత్మని ఎక్కడైతే తన నాట్యం చేస్తూ ఉంటాడో ఆ చెట్టుకి పెద్ద రంధ్రం చేసి దాంట్లో ఈ కుంజు ఆత్మని బంధించి తలుపు తాళం వేసేస్తాడు. ఈ శంభు పగలగొట్టింది ఆ చెట్టు డోర్నే. ఇక ఆ ప్లేస్ కి ఎవరిని వెళ్ళనీయకుండా ఆ చుట్టూ ఉన్న 4 దిక్కులు నది ప్రవహించేలాగా చేస్తాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బ్రిటిష్ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఒక బంగళా కట్టింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా మిస్టీరియస్ గా చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ గేమ్ షో వాళ్ళు వెళ్ళారని రామన్ వాళ్ళ మేడం జరిగిన స్టోరీ మొత్తం రామన్ కి చెప్తుంది. ఇక అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని రామన్ తన అసిస్టెంట్ వెళ్తూ ఉండగా మేఘా కూడా వాళ్ళతో పాటు రిక్వెస్ట్ చేసి వెళ్తుంది. ఇక వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళి తింటూ మాట్లాడుకున్న టైంలో సడన్ గా మేఘా కూర్చున్న కుర్చీ ఫాస్ట్ గా వెనక్కి వెళ్లి గుమ్మకు తగిలి పడిపోతుంది. ఆ శక్తి ఏంటని రామన్ వెతుకుతూ బయటకు వెళ్ళగా ఈ మేఘా అన్నా మీద అటాక్ చేసి చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రామన్ అన్నాని కాపాడి మేఘాకి ఏదో జరిగిందని తన చేతుల్ని కుర్చీకి కట్టేస్తాడు. అయితే ఈసారి రామన్ ఆ ఆత్మ వచ్చే టైంలో సౌండ్స్ తెలియటానికి ఇంటి చుట్టూ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడానికి బయటకు వెళ్తాడు. ఈ మేఘ తనలో ఉన్న ఆత్మ పోయినట్టు చాలా జాలిగా మాట్లాడి అన్నా చేత చేతులు కట్లు విడిపించేస్తుంది. ఇక అప్పుడే అన్నాని కొట్టి ఈ మేఘ తన బట్టలు ఇప్పేసి రామన్ని సెడ్యూస్ చేసి నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, నీకు కూడా నా మీద చాలా కోరికగా ఉంది కదా, రా నన్ను అనుభవించు అని. ఇక దీంతో రామన్కి ఒక క్లారిటీ వస్తుంది మేఘ బాడీలోకి ముకుల్ వచ్చిందని. అయితే ముకుల్ కుంజుతో ఒక్కసారే ఇంటిమేట్ అయింది. ఆ తర్వాత తన భర్తకి ఈ విషయం తెలిసి ముకుల్ని చంపేసి ఉంటాడు. సో ఈ ముకుల్ తన కామ కోరిక తీర్చుకోవడానికి సేమ్ కుంజులాగే ఉన్న రామన్ తో ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక రామన్ మేఘకి బట్టలు వేసి తీసుకెళ్లి మళ్ళీ కుర్చీ కట్టేస్తాడు. ఇక రామన్ బయటకు వెళ్ళి చూస్తుండగా ఒక ఆకారం అనేది ఆ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అతను డోర్ వేసేసి లోపలికి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్న టైంలో కరెంటు పోతుంది. అప్పుడే రామన్ కళ్ళు బ్లాక్ గా అయ్యి అన్నాని బూతులు తిడుతూ జనరేటర్ ఆన్ చేసే పని లేదా అని అరుస్తాడు. దీంతో అన్నాకు అర్థమైపోతుంది రామన్ బాడీలోకి ఈ కుంజు ఆత్మ వచ్చింది, మేఘా బాడీలోకి ఈ ముకుల్ ఆత్మ ప్రవేశించి ఉంటుంది. ఇక్కడి నుంచి పారిపోవాలని వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చిన రామను అన్నకి సారీ చెప్పి ఆపుతూ ఉంటాడు. అయితే అన్న అతని నుంచి తప్పించుకోవడానికి సడన్ గా ట్రీ హౌస్ ఎక్కడంతో తను ఆపుతూ ఉన్న రామను అన్న అక్కడి నుంచి కింద పడి చనిపోతుంది. ఇక చనిపోయిన తన బాడీని చూసి ఏడుస్తూ కాన్షియస్ లోకి మళ్ళీ బంగ్లాలోకి వచ్చి మేఘాన్ని చూస్తూ ఉండగా తను కూడా కాన్షియస్ లోకి వచ్చి వెనకాల మానిటర్ లో అన్నకి జరిగింది చూస్తూ ఉంటుంది. తను షాక్ అయిపోయే విషయం ఏంటంటే రమనే అన్నాను ఆపుతూ ఉండగా తనలోకి ఆ కుంజు ఆత్మ వచ్చి అన్నాని పైనుంచి కిందకి విసిరేస్తుంది. తన చేతులతో తనే అన్నాన్ని చంపుకుంటాడు. ఇక రమణ తన దేవతని ఆవహించుకోవాలని నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి సేమ్ కుంజులాగా రెడీ అయ్యి ఆ చెట్టు దగ్గరే డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మేఘ తన కట్లు విప్పుకొని రమణ దగ్గరికి వెళ్ళగా రమణ
డాన్స్ వేసి అలసిపోయి ఆ మంటలో పడిపోతూ ఉంటే మేఘ తనని కాపాడి కారులో తీసుకెళ్తుంది. అప్పుడే రమణ్ మేడం ఫోన్ చేసి, మీరున్న ప్లేస్ చాలా డేంజరస్, అక్కడ చాలా స్పిరిచువల్స్ అనేవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళొద్దు, మీరు చేసే పని మొత్తం ఆపేసి వచ్చేయండి అని ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా తన మేడం ఆ ప్లేస్ దగ్గర లైట్ వెలిగిస్తే గనక ఆత్మ పూర్తిగా పవర్ఫుల్ అయిపోతుంది, ఇక దాన్ని ఆపలేమని చెప్పడంతో ఆల్రెడీ కుంజు ఆత్మతో ఉన్న రామన్ తను బతుకుంటే కనుక అందరికీ డేంజరే, తను చనిపోతే ఆత్మ కూడా చనిపోతుందని చెప్పి బ్రిడ్జి దగ్గర మేఘాని కారు ఆపమంటాడు. అయితే ఆ బ్రిడ్జి మీద నుంచి దూకడానికి ట్రై చేస్తున్న రామన్ ని మేఘ ఆపి వద్దు వద్దు అంటుంది. సరే పద అని మేఘను వదిలేసి రామన్ ఒకడే వెళ్ళిపోతూ ఉంటే మేఘ కారు ఎదురుగా నుంచుంటుంది. కారులో కూర్చున్న మేఘాన్ని చూసి ఇంటికి వెళ్ళిపోదాం పద అని కారుని అడ్డంగా బ్రిడ్జి వైపు తిప్పుతాడు నీళ్ళలో దూకటానికి. ఇదంతా తెలిసిన మేఘ తన బాయ్ ఫ్రెండ్ తోనే చనిపోతుందని చెప్పి ఆనందపడుతూ ఇద్దరు కారుతో సహా ఆ నదిలో పడిపోతారు. ఇక్కడ రామన్ ఆత్మ ఈ విశ్వంలోనే ఒక తెలియని ప్రాంతానికి వెళ్ళింది. అది ఒకటే కాదు, శపించబడిన ఆ కుంజున్ ఆత్మను కూడా తీసుకుని వెళ్ళింది. ఈ ఆత్మకు విముక్తి క్షమించటమే అని నది మధ్యలో పడిపోయిన రామన్ ని ఒక చిన్నపిల్లడు చూస్తూ జూమ్ అవుట్ అయ్యి అదొక పెయింట్ లాగా చూపించి మూవీ అనేది ఎండ్ అయిపోతుంది.